అడ్వకేట్ గారు నమస్కారాలు. చేస్తున్న పని కూడా తప్పని తెలియని స్థితిలో కొందరు నేరాలను చేస్తుంటారు. వారికి చట్ట ప్రకారంగా ఎలాంటి శిక్షలు ఉంటాయి, లేకుంటే ఎలాంటి రక్షణలు ఉంటాయి? అందరికీ నమస్కారాలండి. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం స్పష్టంగా అర్థం అవ్వాలంటే సుప్రీంకోర్టులో జరిగిన 2 కేసుల గురించి ముందుకు తీసుకొస్తాను. మొదటి కేసు ఏమిటంటే, మహేష్ ప్రసాద్ అనే వ్యక్తి కొంతకాలంగా మానసిక స్థితి సరిగా లేని పరిస్థితిలో ఉంటారు. ఒకరోజు అతను తన భార్య మరియు 3 పిల్లలను అత్యంత దారుణంగా హత్య చేస్తాడు. హత్య చేసిన తర్వాత అతను ఎక్కడికి పారిపోలేదు. రక్తం అంటిన బట్టలతో అక్కడే కూర్చొని ఉన్నాడు. పోలీసులు వచ్చే వరకు కనీసం ఆ బట్టలు మార్చుకోవడానికి లేదా సాక్ష్యాలను దాచడానికి కూడా ప్రయత్నించలేదు. సో దీని తర్వాత కోర్టులో జరిగిన సంఘటన ఏమిటంటే, ప్రాసిక్యూషన్ ఏం వాదించారంటే, నిందితుడు 4గురిని హత్య చేశాడు, ఇది తీవ్రమైన నేరం, అతనికి శిక్ష పడాల్సిందే అని చెప్పేసి ప్రాసిక్యూషన్ వారు వాదించారు. మరి డిఫెన్స్ వాదన ఎలా ఉందంటే, మహేష్ ప్రసాద్ ఆ సమయంలో తీవ్రమైన మానసిక అస్వస్థతతో ఉన్నాడు, అతను చేస్తున్నది తప్పు అని తెలుసుకునే స్థితిలో లేడు, ఒకవేళ అతనికి తెలివి ఉంటే సాక్ష్యాలను దాచిపెట్టేవాడని చెప్పేసి డిఫెన్స్ వాదన వాదించారండి. మరి కోర్టు ఏం తీర్పునిచ్చిందంటే, కోర్టు నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది. సో దీనికి గల కారణాలు ఏమిటంటే, సో హత్య చేసిన తర్వాత నిందితుడి ప్రవర్తన ఎలా ఉందని కోర్టు అబ్జర్వ్ చేసిందండి. సో హత్య చేసిన తర్వాత నిందితుడు అపస్మారక స్థితిలో ఉన్నాడని, ఎక్కడికి పారిపోలేదని గ్రహించింది. సో ఇంకోటి ఏమిటంటే, హత్య చేసే ముందు తను హత్య చేస్తున్న సమయంలో తను చంపుతున్నది తన సొంత కుటుంబ సభ్యులని, దానివల్ల తనకు శిక్ష పడుతుందని గ్రహించే శక్తి కూడా అతనికి లేదని గ్రహించిందండి. ఇంకోటి వైద్యపరమైన రికార్డులను గ్రహించింది. అతనికి గతంలో ఉన్న మానసిక వ్యాధికి సంబంధించిన డాక్టర్ నివేదికలు కూడా ధృవీకరించారు. సో ఇక్కడ ఈ కేసులో హత్య చేసిన వ్యక్తికి శిక్ష పడలేదండి. అంటే తనకి మానసిక పరిస్థితి బాగలేదని చెప్పేసి గ్రహించి కోర్టు శిక్షను వేయలేదు. కానీ ప్రతి మానసిక రోగికి రక్షణ కల్పించదండి. సో మరో కేసు చూద్దామండి. లక్ష్మీ వర్సెస్ స్టేట్ ఆఫ్ సుప్రీంకోర్టు అండి. సంఘటన ఏమిటంటే, లక్ష్మీ అనే వ్యక్తి తన గొడవ పడుతున్న సమయంలో వ్యక్తిని గొడ్డలితో నరికి చంపాడు, మరో వ్యక్తిని. సో నిందితుడి వాదన ఏమిటంటే, విచారణ సమయంలో లక్ష్య తరపున లాయరు అతనికి మతిస్థిమితం లేదు, అతను ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో ఉన్నాడు, కాబట్టి భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 22 ప్రకారంగా అతనికి వదిలేయాలని వాదించాడు. కానీ కోర్టు శిక్ష విధించండి. ఎందుకు విధించిందంటే, ముందస్తు ప్రణాళిక, అంటే నిందితుడు గొడవ జరిగిన వెంటనే వెళ్ళి గొడ్డలి తీసుకొచ్చాడు, అంటే ఎదుటి వ్యక్తిని దెబ్బతీయాలనే ఉద్దేశం అతనికి ఉందని గ్రహించింది. నేరం తర్వాత ప్రవర్తన, అంటే నేరం తర్వాత లక్ష్మి ఏం చేశాడంటే, హత్య చేసిన వెంటనే లక్ష్మి పారిపోయి గొడ్డలిని ఒక చెరువులో దాపెట్టాడండి. సో నేరం చేసిన తర్వాత కూడా అతనికి తప్పించుకోవాలనే ఆలోచన ఉందని గ్రహించింది. సో అందుకని చెప్పేసి ఇక్కడ నేరస్తుడికి శిక్ష పడిందండి. సో మీరు ఏమిటంటే,